సిద్ధు జొన్నలగడ్డ, జాక్. ఈ టైటిల్కి ఏంటి టైటిల్ జస్టిఫికేషన్? జాక్ అనగానే నాకు గుర్తు వచ్చేది టైటానిక్ లో. లేదులేండి, అది లేదు. ఇదేంటంటే ఇది ఇప్పుడు చెప్పలేను, వచ్చేస్తుంది కదా. బట్ ఒకటైతే చెప్తా, జాక్ అందరిలో ఉంటాడు. ఓకే, ఇదే పెద్ద ఆన్సర్. జాక్ అందరిలో ఉంటాడు. నిజంగా డీజే టిల్లు కూడా అందరిలో ఉన్నాడు. ఆ జాక్ని మనం ఎలా డీల్ చేసుకున్నాం అన్నది. కానీ పెద్ద పెద్ద సక్సెస్లు చాలా పెద్ద భుజాల మీద అలా ఉండిపోయినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చి మీ మీద పడతాయి. అంటే మగధీర తర్వాత రామ్ చరణ్ వచ్చాడు, దేవదాసు అండ్ ఆ కైండ్ ఆఫ్ మూవీస్ తర్వాత రామ్ వచ్చాడు. ఇప్పుడు డీజే టిల్లు అనేది ఇప్పుడు ఎక్కడ ఏ పార్టీ జరిగినా టిల్లు ఎలా అంటే ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఇప్పుడు మధ్యలో హిట్ అయింది, అప్పటికే మనం చేసాం, అయిపోయింది 2 షెడ్యూల్. సో ఫైన్. దీంట్లో ఏంటంటే నా రెగ్యులర్ డ్రామా కాదు ఇది, వేరే టైప్. బట్ దాంట్లో ఒక చిన్న విషయం ఉంది. అగైన్ నన్ను చాలా రోజుల నుంచి ఒక చిన్న విషయం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ఒక ఆలోచన, ఒక థాట్. దాన్ని ఎలాగా ఇంకార్పొరేట్ చేస్తున్నారు. సో అది ఏంటంటే అందరి లైఫ్లో ఉన్న ఇష్యూవే. కానీ అందులో 2 కలర్స్ ఉన్నాయి ఒక గన్లో, ఎల్లో అండ్ బ్లూ. అంటే అందరూ అబ్జర్వ్ చేశారో లేదు, బట్ నాకు మీ స్టైల్ ఆఫ్ దాని ఉండింది. ఎస్, అందుకనే అదే ఏంటి గన్కి స్పెషల్ గన్స్, వెరైటీ గన్స్ బెటర్. కానీ ఒక చిన్న గ్లిమ్స్లోనే సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పడం కోసం ఒక కథ చెప్తున్నారేమో అనిపించింది. ఉండిందే, చిన్న మీనింగ్ ఉండింది. అది మీ స్టైల్ ఆఫ్ అదే లేకపోతే సిద్ధుదా అనే మైండ్ సెట్లో నా ఓట్ అయితే మీదే. ఎందుకంటే అది ఆ కథలో ఉంది. అది అదే అంటే ఊరికే స్టైల్ కోసం ఊరికే కాదు కదా. ప్రతి మీరు చూపించిన గ్లిమ్స్లో పర్టికులర్ రీజన్ వల్ల ఆ గన్కి కూడా ఒక కథగా కాదు, ఒక ఐడియా వచ్చిన, ఓ ఫీలింగ్గా చెప్తున్నా. అది ఏంటి అన్నది తర్వాత. ఈ లవ్ స్టోరీ కాదు. ఓకే, అంటే లవ్ స్టోరీ ఫ్యామిలీ డ్రామా కాదు, అంతవరకు చెప్తాను. అదే తర్వాత చెప్తాను. అదే చెప్తున్నా. ఇప్పుడు భాస్కర్ అని, బట్ దాంట్లో ఒక మంచి ఫిలాసఫీ ఉంది, ఒక మనం ఆలోచించగలిగేలాగా చేయాలి. నా వరకు గుడ్ ఫిల్మ్ అన్నది క్వశ్చన్ అడగలేదు, అయినా చెప్పేస్తా. చెప్పట్టు. నా వరకు మంచి సినిమా అన్నది మంచి ఎక్కువ నవ్వించాలి, ఏదో ఒక చోట్ల ఎమోషనల్గా ఫీల్ అయ్యేలాగా చేయాలి. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సినిమా అయిన తర్వాత ఆలోచించేలాగా చేయాలి. ఇందులో ఇది చెప్పాడురా అన్నది ఒక ఆలోచన ఒకటి పుట్టిందనుకోండి, నేను ఆ సినిమా మంచి సినిమా అనుకుంటాను. సో అది లేకపోతే ఏంటంటే ఎంజాయ్ చేస్తాం, చేతులు దులుపుకుని వచ్చేస్తాం, బాగుంది బాగాలేదని చెప్పేసి. అట్లా ఉండకూడదని నా ఫీలింగ్, అంతే. ఒక ఆలోచన. కానీ మీ ప్రతి సినిమాలో కూడా ఎక్కడొకక్కడ దిస్ ఇస్ భాస్కర్ ముద్ర. వంగల్గీతలో ఉండదు. వంగల్గీత ఒక నార్మల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంతే. మిగతా అన్నిట్లో ఉంటుంది. బట్ జాక్లో ఏమి ఉండబోతుంది? ఉంటుంది. అందులో లవ్ స్టోరీ కాకుండా, డ్రామా కాకుండా కూడా అన్ని ఒక మనిషికి సంబంధించి ఉంటాయి. మెయిన్ స్టోరీ అయితే లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా కాదు. కానీ నాకు బొమ్మరిల్లు కాడి నుంచి ఈ రోజు వరకు పాటలన్నీ కూడా చాలా ఇష్టం. భాస్కర్ సినిమాలో ఒక టేస్ట్ ఉంటుంది, ఒక సూతింగ్ ఉంటుంది, అందరికి అన్నీ కావాల్సి ఉంటాయి. కానీ ఒకసారి సినిమా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రెండోసారి మీతో ట్రావెల్ చేయలేదు, మీరు వాళ్ళతో ట్రావెల్ చేయలేదు. గోపి సుందర్ చేశాడు కదా. సుందర్ సార్, నేను అడుగుతాను సార్, నాకు తెలుసు మీరు చెప్పే సమాధానాలు కూడా తెలుసు నాకు, కానీ ప్రేక్షకులకు తెలియాలి కదా. ఇప్పుడు గోపి సుందర్తో చేస్తున్నారు అంతే. మిగతా అందరూ దేవిశ్రీ ప్రసాద్ అయి ఉండొచ్చు, హ్యారిస్ జయరాజ్ అయి ఉండొచ్చు, జీవి ప్రకాష్ గారు అయి ఉండొచ్చు, మణి శర్మ గారు అయి ఉండొచ్చు. దీస్ ఆర్ నేమ్స్ ఆల్సో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేమ్స్. ఎందుకు మీరు అంతంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వాళ్ళతో యాక్చువల్లీ ఒక డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ర్యాపో ఉంటుంది, కానీ మీరెందుకు మళ్ళీ మార్చుకున్నారు? అంటే మీరు ఏదైనా కొత్తగా వినాలనుకుంటున్నారా? అంటే నాకేం లేదు, మ్యూజిక్ వేరే మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేసేటప్పుడు బేసిక్లీ మ్యూజిక్ ఇంట్రెస్ట్ చాలా వినడం తెలుస్తుంది. సో వినేటప్పుడు ఏంటంటే నాకు ఆ వేరియేషన్స్ నచ్చుతుంది. నాకు ఏ ప్లాన్ లేదు, అది తెలియకుండా అలా వెళ్ళిపోతుంటుంది. సరే ఇది ట్రై చేద్దామని. మొన్న ఎప్పుడో హ్యారిస్తో మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పాను. మళ్ళీ చేయాలని ఏదో మాట్లాడుతూ ఉంటే
దానికి తగ్గిన కథ, అరే మనం ఇద్దరు భలే చేస్తాం ఈ కథలో అన్న ఫీలింగ్ వచ్చేటప్పుడు చేద్దాం. అరే అడుగుతారా? జాకే కూడా ఉంది, జాక్ కూడా పిలవచ్చు. ఇంకా చెప్పాలంటే బాబీ గారు అన్నారు హారిస్ని తీసుకోండి కావాలంటే అని. నేను అన్నాను లేదు, దానికైనా వేరే ఏదో కథ ఉంటుంది, ఆ మూమెంట్లో అనిపిస్తుంది, అది చేద్దాం. నిజంగా ఏ ప్లాన్ లేదు, అందరూ ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్స్. అంటే దేవి శ్రీ ప్రసాద్ దేవి మహేశ్వర గారు ఇప్పటికి కూడా వెళ్తే ఆయన ఫుల్ ఫుల్ సరదాగా ఉంటారు. అయ్యో, గోపి చాలా ఇదిగా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, ఎప్పుడు మెసేజ్ టచ్లో ఉంటాం, అందరితో టచ్లో ఉంటాం. అంటే నాకు ఇప్పుడు మీ కాంటెంపరీ డైరెక్టర్స్ని తీసుకుంటే వాళ్ళే అందరూ దేవితో పనిచేసిన వాళ్ళే, అందరూ తమన్ గారితో పనిచేసిన వాళ్ళే కొంతమంది. ఎస్పెషల్లీ సుకుమార్ గారు అయితేనేమో దేవి తప్ప ఇంక అసలు నాకు మ్యూజిక్ సెన్సే లేదన్న ఒక మైండ్ సెట్తో మాడతారు. మీ దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు హారిస్ జయరాజ్ భలే చేశాడే, దేవితో భలే కొట్టించుకున్నాడే, ఇట్లా ఉంటుంది కదా. ఒక కామన్ ఆడియన్, నేను ఒక కామన్ రెగ్యులర్ సినిమా లవర్ ఎలా ఆలోచిస్తాడు అలా, ఎందుకు భాస్కర్ మారుస్తూ ఉంటాడు అని ఒక క్యూరియాసిటీ. మీ ఇప్పుడు నేను కూడా మీ అసిస్టెంట్ అనుకొని నాకు ఒక ఆన్సర్ చెప్పండి. నాకు అదేం లేదండి. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పని చేయించుకునేటప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాం, లేదా ఒక ట్యూన్ కంపోజ్ చేసేటప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. దేవితో ఒకలాగా పనిచేయాలి, శర్మ గారితో ఇంకోలాగా పనిచేయాలి, హారిస్తో టోటల్ ఇంకొకలాగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఒకటి ఇష్టం. ఇది కాకుండా ఏంటంటే నాకేంటంటే ఒకటి ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నది ఒకటి నాకు ఒకటి మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. సో నాకు అది ఆ సినిమాకి ఎక్కడెక్కడ సింక్ అయ్యి చేస్తున్నామో అవి అలా కుదురుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో రతన్ అండ్ అచ్చు ఇద్దరు చేస్తున్నారు. అచ్చుది మొన్న సాంగ్ కూడా భలే బాగుంటుంది, ఇద్దరు చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నప్పుడు కొన్ని పాటలు వాళ్ళకి కొన్ని పాటలు వీళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎట్లా? అంతేనా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేయాలి? అది డిసైడ్ చేస్తాం. అంటే నాకంటే అవుట్ ఆఫ్ ద క్యూరియాసిటీ డిసైడ్ చేస్తాం ఇంకా షూట్ అంతా అయ్యాక. ఓకే, అప్పుడు ఫైనల్ దానిలో ఓకే ఇది ఇలా వస్తుంది కాబట్టి అక్కడ ఓన్లీ మీ మార్కే ఉంటుందా, లేకపోతే టీమ్ డెసిషన్ తీసుకుంటా? మ్యూజిక్ సాంగ్స్ మోస్ట్లీ నేనే, ఎందుకంటే ట్యూన్ ఎట్లా ఎలా అంటే నేను ఎందుకు ఈ పర్టికులర్ ప్రశ్న అడుగుతానంటే సిద్ధు జొన్నలగడ్డ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సింగర్, అంటే ఆయన కూడా కొంచెం టేస్ట్ ఉన్నవాడు రైటింగ్లో కానీ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ. వీళ్ళు ఇప్పుడు ఇలాగ కొంచెం అడగొచ్చు అడగకూడదు, హీరోస్కి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్నప్పుడు టక్మని వచ్చి ఒక ఏళ్ళు ఎక్కడన్నా పెడదామన్నప్పుడు ఎవరైనా విత్ వాట్ ఈస్ గుడ్ అన్నది ఒకటి, ఈ స్క్రిప్ట్ ఇది బాగుందంటే ఆఫ్ కోర్స్ తీసుకుంటాం, అందులో నో డౌట్, నో ఈగోస్, నథింగ్. కానీ ఉంటుంది. ఇప్పుడే కాదు, బొమ్మరిల్లప్పుడు కూడా మోస్ట్లీ ఆఫీస్ బాయ్స్ చూసారా, వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్న ఆశతో వచ్చేస్తారు. సో వాళ్ళలో ఒక మంచి ఆడియన్ ఉంటాడు, ఓ మంచి రైటర్ ఉంటాడు. నేను ఆడిని పిలిచి సీన్ చెప్తాను, ఒక వర్షన్ రాసి చూపించి నాకు అని చెప్పి డైలీ నైట్ చూపించేవాడు, ఇది బాగుంది బాగాలేదు. అట్లా కింద నుంచి పై వరకు కథ గురించి హానెస్ట్గా మాట్లాడితే అన్నిటికీ ఓపెన్గా ఉండడం అన్నదే కరెక్ట్ పద్ధతి. అది లేకుండా లేదు ఇదే కరెక్ట్, ఇది పెట్టు అది పెట్టు అని అట్లాంటి ఇది వస్తే డోర్ షట్, అందులో అసలు సమస్య లేదు ఎవరైనా